మనకి ఈ సృష్టి యావత్తు కూడా మనకి ఒక క్రమమైనటువంటి మార్గంలో నడపబడుతుంది. ఈ సృష్టి అంతా కూడా ఒక చక్కగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో ఇదంతా కూడా నిర్వహింపబడుతుంది. ఇది విధంగా నిర్వహింపబడుటకు ఈ సృష్టిలో అనేకమైనటువంటి దేవతలు, తర్వాత ఎంతో మంది మహానుభావులు, వీళ్ళందరి యొక్క దీని వలన ఈ సృష్టి అంతా కూడా చక్కగా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఇదంతా నిర్వహింపబడుతుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి ధర్మములు కానీ, ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయములు కానీ పూర్వం పెద్దలు మనకి చెప్పి ఉన్నారు అనేకమైనటువంటి గ్రంథాల్లో. దాన్నే మనకి మాస్టర్ జ్వాల్కుల్ గారు అంటే వీరు పరమ గురువుల మార్గములో ఉన్నటువంటి శిష్యగణములు అనొచ్చు, లేదా గురువులు అనవచ్చు. వారిని ఇద్దరికి మధ్యలో వారధిగా మనకి ఉంటూ ఉన్నటువంటి వారు జ్వాల్కుల్ గారు. వారు మనకి ఆ సనాతనమైనటువంటి విషయాన్ని మనకి మళ్ళా చక్కగా తెలియపరచడం అన్నటువంటిది ఒక సులువైనటువంటి మార్గంలో వారు మనకి గ్రంథాలు అనేటువంటివి వాటి ద్వారా ఆయన చెప్పారు. ఏంటి ఆయన చెప్పింది అంటే గనక, ఆయన ఏమన్నారంటే, ఈ మీకు చెప్పబడుతూ ఉన్నటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఇది ఆలయాల్లో ఉన్నటువంటి మనకి ఈ క్రమమైనటువంటి ఈ పద్ధతిలో మనకి ఈ చెప్పబడేటువంటి విషయాన్ని మనకి మాస్టర్ జ్వాల్కుల్ గారు మనకి ఈ విషయాన్ని మళ్ళా మనకి భూమండలం మీద ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన తిరిగి దాన్ని మనకి చాలా సులువైనటువంటి పద్ధతిలో అందరికీ అర్థమైనటువంటి విషయముగా, ఎంతో సనాతనమైనటువంటిది, ఎంతో నిగూఢముగా ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా ఆయన మనకి ఇందులో వివరిస్తూ వస్తారు. ఆయన చెప్తూ ఏమని చెప్తారంటే, ఈ చెప్పబడేటువంటి విషయాలు నేనేదో మీకు చెప్తున్నానని మీరు భావించక్కర్లేదు. మీకు ఇప్పుడు చెప్పబడేటువంటి విషయాలు మీకు ఇవి సూటిగా మీ మనస్సుకి నచ్చినట్టు అనిపిస్తే మీరు వీటిని స్వీకరించవచ్చు. మీకు ఇవి నచ్చనట్టుగా అనిపిస్తే మీరు ఏమాత్రం మొహమాట పడకుండా వీటిని తిరస్కరించేయవచ్చు. నేను ఏదో పెద్దవాడిని అని మీరు అనుకోకర్లేదు అని అంటూ ఆయన చెప్పడం మొదలు పెడతారు. నేను ఎవరు అన్నటువంటిది మీకు తెలియపరచడం అన్నటువంటి దానికన్నా నేను ఒక టిబెటన్ని అని మాత్రం చెప్తారు ఆయన ఈ గ్రంథాలు టిబెట్ దేశంలో ఒక టిబెట్ వారిగా ఉంటూ హిమాలయాల్లో ఉంటూ ఉన్నటువంటి ఏలిసే బేలీ గారికి డిక్టేషన్ ఇచ్చేవారు. ఆయన టిబెట్ దేశంలో వారికి ఈయన ఒక టిబెట్ యోగిగా మాత్రమే తెలుసు. కానీ ఏలిసే బేలీ గారికి ఈయన యొక్క జ్వాల్కుల్ గారని మరియు టిబెట్ దేశంలో ఉంటున్నటువంటి ఒక మహానుభావులని, ఈ రెండు విషయాలు తెలిసినది కేవలం ఆవిడకి మాత్రమే. ఆ విధంగా ఆయన ఉంటూ, నేను మరీ పెద్దవాడిని కాదు, అలాని ఏమీ తెలియనటువంటి చిన్నవాడిని కాదు అంటూ చెప్తారు ఆయన. చెప్తూ, మీకన్నా 4 అడుగులు ముందు నడుస్తున్నటువంటి వాడిని కాబట్టి ఈ సనాతనమైనటువంటి విషయాన్ని మీకు అర్థమయ్యేటువంటి విధముగా నేను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అని జ్వాల్కుల్ గారు ఈ గ్రంథాలు 24 గ్రంథాలు ఆయన ఏలిసే బేలీ గారి ద్వారా వీటిని రచించడం అన్నటువంటిది డిక్టేషన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆయన టిబెట్ దేశంలో అక్కడెక్కడో ఉంటే ఈవిడ ఎక్కడో ఉంటూ చాలా దూర ప్రాంతంలో ఉంటూ ఆవిడకి ఈయన టెలిపతి అనేటువంటి మార్గం ద్వారా, టెలిపతి అంటే ఏంటో కూడా మనం భవిష్యత్తులో చెప్పుకుంటాం, ఆ మార్గం ద్వారా ఆవిడకి ఈయన సమస్త గ్రంథములు అన్ని కూడా డిక్టేషన్స్ ఇవ్వడం జరిగింది.
ఆ విధంగా మాస్టర్ జ్వాల్కుల్ గారు ఇందులో చెప్పబడేటువంటి విషయాలు ఇవన్నీ కూడా అడుగు డిక్టేషన్స్ ద్వారా చెప్పించారు. ఇందులో ఈ చెప్పబడేటువంటి విషయంలో నాకు ఇది నచ్చింది అని కానీ, లేదా ఇది ఈ ఫలానా విషయం కన్నా దీనికన్నా నా మనసుకి ఇదేదో కొత్తది అనిపిస్తోంది అనేటువంటి విషయం కానీ ఇందులో చేర్చడం అనేటువంటిది ఉండదు అంటున్నారు. అంటే సనాతనమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అదే ఇందులో బోధింపబడటం అనేటువంటిది ఉంటుంది. కానీ నాకేదో కొత్తదిదో అనిపించిందని కానీ, లేదా నేనేదో కొత్త విషయాలు కనుక్కున్నాను అనేటువంటివి కానీ ఇందులో తెలియపరచడం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఉన్నటువంటి ధర్మం ఒకటే. లేదా ఉదాహరణకు ఒక టేబుల్స్ ఇది ఉందనుకోండి. సో ఎవరు ప్రింట్ చేసినా సరే ఆ టేబుల్స్ని అలానే ప్రింట్ చేయాలి. 2 టేబుల్ కానీ 3 టేబుల్ కానీ. ఇప్పుడు నేను ఏదో కొత్త టేబుల్స్ నేను ప్రింట్ చేశానంటే అది చదువుకోవడానికి పనికిరాదు. ఎవరైనా సరే సనాతనమైనటువంటి దాన్నే మళ్ళా మనకి తెలియజెప్పేట్టుగా ఉండటం అనేటువంటిది మార్గం. కనుక ఆ విధంగా నేను ఇది చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఆయన ఈ గ్రంథం ముందుగా ఆయన విషయాలు చెప్తూ ఆయన మొట్టమొదటిగా ఆయన ఇచ్చినటువంటి 24 బుక్స్లో ఫస్ట్ బుక్ ఏంటంటే ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్. ఈ బుక్ మొట్టమొదటిగా ఆయన డిక్టేషన్ ఇచ్చారు ఆవిడకి, ఎలిసా బేలీ గారికి. అయితే ఈ బుక్ ద్వారా ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మనం విషయం ఎప్పుడు కూడా మనకి చెప్పబడేటువంటిది మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. అంటే దాన్ని మనం ఆయన వర్డ్స్లో మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. అప్పుడు మనకి కొంచెం సబ్జెక్టు ఆయన చెప్దాం అనుకున్నటువంటిది క్లియర్గా మనకి బోధపడుతుంటుంది. Before entering upon the subject matter of the following articles on initiation on the paths that open before the perfected man and on the occult hierarchy, certain statements may be made which seem essential for the judicious study and comprehension of the ideas submitted. So కొన్ని విషయాలు మనం ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ అనేటువంటి సబ్జెక్ట్లోకి వెళ్ళడానికి ముందుగా కొన్ని విషయాలు మనం స్టేట్మెంట్స్ అంటే కొన్ని ఇంట్రడక్షన్గా ఈ సబ్జెక్ట్కి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను అని అంటున్నారు ఆయన. ఏంటంటే అందులో in these days of the shattering of the old form and the building of the new, adaptability is needed. అంటే ఇక్కడ షటరింగ్ ఆఫ్ ది ఓల్డ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ ది న్యూ, ఇది మనం ఎప్పుడు కూడా ఈ మార్గంలో ఉంటున్నప్పుడు మనం ఇదొకటి కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. షటరింగ్ ఆఫ్ ది ఓల్డ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ ది న్యూ అంటే ఏంటంటే మనం ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ప్రిన్సిపల్ బేస్డ్గా ఉంటూ ఉండాలి. కానీ అలా అని మనం ఆ సిద్ధాంతానికి అనుగుణముగా కొన్ని విషయాలు మనకు చెప్తారు, వాటిలో మనం సడలింపు చేసుకోవచ్చు. అవి కూడా ఇప్పుడు ఉదాహరణకి మనకి పెద్దలు ఒక కథ చెప్తారు. ఏంటంటే ఆయనకు ఒక ఆయన ఇంట్లో ఒక పిల్లి ఉండేది. ఆయన పూజ చేసుకుంటుంటే ఆ పిల్లి ఇబ్బంది పెడుతోందని ఆ పిల్లిని ఆయన అక్కడెక్కడో కట్టేసేసి వచ్చి పూజ చేసుకున్నాడు. సరే, ఆయన జీవించిన నాళ్ళు అలా చేయడం అనేటువంటి జరిగిపోయిన తర్వాత ఆయన దేహం వదిలేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి పూజ చేయడానికి కూర్చున్నప్పుడు నాన్నగారు ఏం చేసేవారు, పిల్లిని కట్టేసి పూజ చేసేవారు. అందు గురించి ఈయన ఏం చేశాడంటే ఒక పిల్లిని ఎతికి తెచ్చి ఆ పిల్లిని కట్టేసి అప్పుడు పూజ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఏంటంటే ముఖ్యం ఏంటంటే పూజ అనేటువంటిది ముఖ్యం. మిగిలినవి అసోసియేటింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, వాటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని వాటిని సడలింపు చేసుకోగలగటం అన్నటువంటిది ఒకటి జాగ్రత్తగా మనం పెంపొందించుకోవాలి ఈ మార్గంలో. We must avoid the danger of crystallization through pliability and expansion. The old order changed, but primarily it is change of dimension and of aspect. అంటే ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే చేంజ్ ఆఫ్ డైమెన్షన్ అండ్ ఆఫ్ ఆస్పెక్ట్. అప్రోచ్ మారుతుంది కానీ మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి సబ్జెక్ట్స్ లో విషయం మాత్రం అది సనాతనమే. అంటే మనం బిల్డింగ్ ఉందనుకోండి, పాత బిల్డింగ్ ఉంది, అది తీసేసి కొత్త బిల్డింగ్ కట్టాలనుకున్నాం మనం. అప్పుడు మనం ఏం చేయాలి, మొత్తం బిల్డింగ్ అంతా కూడా కూడగొట్టక్కర్లేదు. ఆల్రెడీ పిల్లర్ లేసి ఉన్నటువంటి ఇల్లు కాబట్టి అది
పిల్లర్లు ఉంచేసేసి ఓన్లీ గోడలు తీసేసి ఆ పిల్లర్ల మీద మళ్ళా మనం జాగ్రత్తగా ఇది చేసేసుకుంటే సరిపోతుంది. అది ఎట్లాగో సనాతనమైనటువంటి ధర్మము కానీ చెప్పబడినటువంటి ప్రిన్సిపల్స్ కానీ ఎప్పుడు కూడా అవి శాశ్వతం. వాటిని మనం ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్కి అనుగుణంగా మనం వాటిని అవగాహన చేసుకొని వాటికి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసుకొని ఎటువంటి విషయాల్లో మార్పులు చేసుకోవాలో అటువంటి విషయాల్లో మాత్రమే మనం మార్పు చేసుకొని మనం చెప్పబడినటువంటి విషయాన్ని మనం వదులుకోకుండా ముందుకు వెళ్ళడం అన్నటువంటిదే మనకి మార్గం. అది ఈయన బేసిక్గా ఫస్ట్ ఆయన చెప్తున్నటువంటి విషయం. ఇంకొకటి ఏమిటంటే ఈయన చెప్తూ ఏమంటారంటే ఇప్పుడు చెప్పబడేటువంటి విషయం అంతా కూడా పర్ఫెక్టెడ్ మ్యాన్కి సంబంధించినటువంటి విషయం అన్నారు. అంటే ఈ క్రమములో మనకి ఏమని చెప్తారంటే ఇందులో there are 5 kingdoms అంటారు. అంటే మనకి మినరల్ కింగ్డమ్ ఫస్ట్ కింగ్డమ్, సెకండ్ కింగ్డమ్ ఇస్ ప్లాంట్ కింగ్డమ్, థర్డ్ కింగ్డమ్ ఇస్ యానిమల్ కింగ్డమ్, ఫోర్త్ కింగ్డమ్ ఇస్ హ్యూమన్ కింగ్డమ్, ఫిఫ్త్ కింగ్డమ్ ఇస్ దేవా కింగ్డమ్ అంటారు. సో ఇది మనకి ఎండేవర్, ఇది మనకి పురోగతికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒక క్రమం. సో యానిమల్ నేచర్ నుంచి హ్యూమన్స్గా పుట్టినటువంటి వాళ్ళు కొంతవరకు యానిమల్ మ్యాన్గా ఉంటారు. అంటే కొన్ని యానిమల్స్కి ఉండేటువంటి అలవాట్లు లేదా వాటికి సంబంధించినటువంటి స్వభావము ఇది కొంతవరకు ఉంటుంటుంది. కొన్ని జన్మలు అలా జరిగిన తర్వాత స్లోగా వాళ్ళలో ఒక హ్యూమన్ నేచర్ అన్నటువంటిది ఒకటి డెవలప్ అవుతుంది. హ్యూమన్ నేచర్ అంటే కనుక ఇతరుల యందు ప్రేమ కలిగి ఉండటం, ఇతరుల యందు జాలి కలిగి ఉండటం, తోటి వారిని మనవారిగా మనం భావించగలగటం, ఇలాంటివి కొన్ని గుణములు కలిగి ఉండటం అనేటువంటిది హ్యూమన్ కింగ్డమ్. ఈ హ్యూమన్ కింగ్డమ్లో ఉన్నటువంటి వాళ్ళు మనం దీని నుంచి దేవా కింగ్డమ్ లేదా దాన్ని సూపర్ హ్యూమన్ కింగ్డమ్ అని కూడా చెప్తారు. అంటే దేవతలు పరమ గురువులు వాళ్ళందరూ కూడా ఆ కింగ్డమ్ సంబంధించినటువంటి వాళ్ళు. సో ఈ కింగ్డమ్ నుంచి ఆ కింగ్డమ్కి మనం ట్రావెల్ చేయడం అన్నటువంటిది ఉంటుంది. అయితే ఈ ట్రావెల్ చేయడంలో ఏమని చెప్తారంటే ఈ జర్నీ అన్నటువంటి దాంట్లో ఒక హ్యూమన్ బీయింగ్ నుంచి క్రైస్ట్ వరకు, ఇందులో క్రైస్ట్ అన్నటువంటి పదం వాడినప్పుడు ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మనకి క్రైస్ట్ అంటే జీసస్ అని మీరు అనుకోకండి. జీసస్ అన్నటువంటి వారు ఒక పరమ గురువు, వారి ద్వారా పనిచేసినది క్రైస్ట్ ప్రిన్సిపల్. సో క్రైస్ట్ అన్నటువంటి వారు మనకి మైత్రేయులు వారు. సో క్రైస్ట్ అన్నటువంటి ప్రిన్సిపల్ జీసస్ గారి ద్వారా పనిచేసింది అనమాట. సో ఈయన ఇక్కడ చెప్పడంలో ఏమని చెప్తారంటే మనకి హ్యూమన్ నుంచి క్రైస్ట్ దాకా అందరూ కూడా ఈ ప్లేన్ ఆఫ్ ఎండేవర్లో వెళుతూ ఉన్నటువంటి వారే అని చెప్తారు. అంటే ఇట్స్ ఒక పెద్ద ఇది ప్రయాణం ఇదంతా కూడా. సో ఆ ప్రయాణంలో ఈ హ్యూమన్ కింగ్డమ్ నుంచి మనం ఈ జర్నీ అన్నటువంటిది వెళుతూ ఉంటుంది. సో దానికి కావాల్సినటువంటి ఇనిషియేషన్ అన్నటువంటి విషయం, అంటే ఇనిషియేషన్ అంటే అంటే ఇప్పటిదాకా జీవించినటువంటి ఘట్టములు లేదా జీవించినటువంటి విషయములు వేరు. ఇనిషియేషన్ అన్నటువంటిది పొందటం కానీ పొందినప్పటి నుంచి కానీ వాళ్ళ జీవితంలో కానీ ఎవరు ఈ జీవితంలో అయితే ఇనిషియేషన్ అన్నటువంటిది ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి వాళ్ళ యొక్క అప్రోచ్ అన్నటువంటిది టోటల్గా మారిపోతుంది అన్నటువంటి విషయం ఆయన చెప్పుకుంటూ వస్తారు. సో దాంట్లో భాగంగా ఆయన ఏమని చెప్తున్నారంటే the fundamentals have always been true. To each generation is given the part of conserving the essential features of the old and beloved form. Old and beloved form అవన్నీ కూడా మనకు ఫండమెంటల్ థింగ్స్ ఎప్పుడు కూడా మారకూడదు. ఇప్పుడు ఉదాహరణకు మన మార్గంలో 6 గంటలకి ప్రార్థన అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఎప్పుడో ఎవరు వచ్చి 6 గంటలకు కాదండి మనం 6:30 కూడా ప్రేయర్ చేసేసుకోవచ్చు అని చెప్తే అది మన మార్గానికి తిన్నాం. కనుక ఫండమెంటల్ పాయింట్ ఈజ్ సేమ్. లేదా ఉదయం సూర్యోదయంలో మనం నిద్ర లేవాలి అన్నటువంటిది ఫండమెంటల్ పాయింట్. ఎక్సెప్షన్స్ అంటే ఒంట్లో బాగాలేని వాళ్ళను ఇంకేదో రీజన్ అంటే దట్ ఈస్ డిఫరెంట్. ఒంట్లో 104 జ్వరం ఉన్నా సరే నువ్వు ఉదయం తెల్లవారుజాము 4 గంటల లేచి చన్నీళ్ళు స్నానం చేసి సంధ్యావందనం చేయాలని చెప్పాం అనుకోండి, అది తప్పు. కొన్ని ఎక్సెప్షన్స్ అన్నటువంటి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మనం ఈ మార్గంలోకి నడవడం అన్నటువంటిది మనం, ఎందుకంటే కనుక నాలెడ్జ్ అన్నటువంటిది చాలా పరమ పవిత్రమైనటువంటిది, చాలా విలువైనటువంటిది, ఎంతో గొప్పదైనటువంటిది. ఆ నాలెడ్జ్ అన్నటువంటిది మనం తెలుసుకున్న తర్వాత దాన్ని సరిగా మనం అవగాహన చేసుకోకపోతే దానివల్ల చాలా ఇబ్బందులు పాల్పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని చెప్తారు.
ఆ విషయాలు. కనుక అందు గురించి ఫండమెంటల్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ సేమ్ అని చెప్తున్నారు ఫస్ట్ టైం. But also of wisely expanding and enriching it, each cycle must add the gain of further research and scientific endeavor. So, ఒక 10 ఏళ్ల క్రితం లేదా ఒక 5,000 సంవత్సరాల క్రితం లేదా ఒక 1000 సంవత్సరాల క్రితం మానవుడు ఈ విధంగా ఇట్లా జీవించాడు, ఈ విధంగా చేశాడు. ఇప్పుడు ఉన్నటువంటి దానికి అనుగుణముగా దానికి అడ్వాన్స్డ్గా ఇప్పుడు ఉంటాడు మానవుడు, నో డౌట్. బట్ ఫండమెంటల్ పాయింట్స్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా, ఫండమెంటల్స్ని ఎప్పుడు కూడా వదిలేసుకోకుండా మనం ఈ ప్లేన్ ఆఫ్ ఎండేవర్లో మనం నడుస్తూ ఉండాలి. అది బేసిక్గా ఫస్ట్ మనం బాగా గుర్తుంచుకోవాలి. Each cycle must add the gain of further research. Each age must build in the product of trends of its period and abstract the accretions of the past that would dim and blur the outline. సో ఇంతకు ముందు నడిచినటువంటి దాంట్లో నుంచి ఫర్దర్గా ఇప్పుడు నడవడం అన్నటువంటిది ఉంటుంది. కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి వాళ్ళు వేరు, లేదా ఇప్పుడు ఏర్పడినటువంటి సోలార్ సిస్టమ్ వేరు అన్నటువంటిది ఉండదు. ఇంతకు ముందు ఉన్నటువంటి దాంట్లో నుంచి ఫర్దర్గా, అంటే 4వ తరగతి చదివాడు, 5వ తరగతికి వచ్చాడు పిల్లాడు. 5వ తరగతికి వస్తే 4వ తరగతిలో వాడికి 13 × 5 అన్నటువంటి లెక్క ఉందనుకోండి. వాడు 5 3ల ఏదో 15, 5 1ల 5 ఇలా లెక్క కట్టుకునేవాడు. కానీ నెక్స్ట్ క్లాస్కి వచ్చాడు 13 ఎక్కం వాడికి వచ్చేస్తుంది. సో 13 5ల 60 అని రాసిస్తాడు. అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్థితి కన్నా దాని అడ్వాన్స్డ్ స్థితికి వచ్చాడు, కానీ బేసిక్ థింగ్ మాత్రం మారదు. కనుక above all, to each generation is given the joy of demonstrating the strength of old foundations and the opportunity to build upon these foundations a structure that will meet the needs of the inner evolving life. That will meet the needs of the inner evolving life. So, inner evolving life అన్నటువంటి దాంట్లోకి మనం ప్రయాణించేదే ఇనిషియేషన్. సో మనం లైఫ్లో ఏవి చేసుకున్నా సరే, లేదా ఒక సిరీస్ ఆఫ్ లైఫ్స్లో మనకి ఏది జరిగినా ఇన్నర్ ఎవాల్వింగ్ లైఫ్కి అనుగుణంగా ఇది వెళ్ళేటట్టుగా మనకి లైఫ్లో ఉండాలి. కానీ ఇంతకు ముందు వెళ్ళినటువంటి మార్గమునకు ఇప్పుడు మనం వేరుగా వెళ్ళాలి అన్నటువంటిది ఎప్పుడు కూడా సత్యం కాదు. సో వెళ్ళేటువంటి మార్గం ఎప్పుడు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా మనం జర్నీ చేస్తాం, అంతే. బెటర్గా జర్నీ చేస్తాం, కానీ వెళ్ళవలసినటువంటి డెస్టినేషన్ మాత్రం సేమే. అది the ideas that are elaborated here find their corroboration in certain facts that are stated in the occult literature now extant. These facts are 3 in number and are as follows. సో ప్రధానంగా ఈ అకల్ట్ ఫ్యాక్ట్స్ ని ఇప్పుడు 3 ముఖ్యమైనటువంటి విషయాలుగా వారు చెప్తున్నారు. ఒకటి, in the creation of the sun and the 7 sacred planets composing our solar system, our logos employed matter that was already impregnated with particular qualities. సో ఫస్ట్ పాయింట్ చెప్తున్నటువంటిది ఏంటంటే, మన సోలార్ సిస్టమ్ ఉంది కదండి, ఇందులో సూర్యుడు తర్వాత ఆయన చుట్టూతో తిరుగుతున్నటువంటి 7 సేక్రెడ్ ప్లానెట్స్. ఇది ఈ 7 సేక్రెడ్ ప్లానెట్స్, ఈ సన్ కూడా అవర్ లోగోస్ ఎంప్లాయిడ్ మ్యాటర్ దట్ వాజ్ ఆల్రెడీ ఇంప్రిగ్నేటెడ్ విత్ పర్టికులర్ క్వాలిటీస్. వీటన్నిటికీ కూడా ఆల్రెడీ అవి ఇన్బార్న్ గా కొన్ని క్వాలిటీస్ తోటి అవి రావడం అనేటువంటి జరిగింది. అంటే సోలార్ సిస్టమే ఉదాహరణకి ఫలానా డేట్ నుంచి సోలార్ సిస్టమ్ వచ్చింది అనుకోండి, సో అండ్ సో, దట్ ఈస్ ద కట్ ఇన్ ద ఈస్ట్ అంటాం కదా. సో ఆ కట్ అన్నటువంటిది రావడానికి ముందు ఇది ఎక్కడ ఉంది అంటే, ఈ సోలార్ సిస్టమ్ అన్నటువంటిది ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో, ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ లో ఉన్నటువంటి మ్యాటర్ తోటే దీన్ని తయారు చేయడం అన్నటువంటిది జరిగింది. వాడు ఉదాహరణకి మనకు అచ్చులు తీస్తారు, వినాయకుడు బొమ్మ అచ్చు తీస్తారు. వినాయకుడు బొమ్మ అచ్చు తీయడానికి ముందు అది ఎక్కడిది అంటే, అది ఇంతకు ముందు ఉన్నటువంటి వాటిని వాడు బాగా పిసికేసేసి బాగా ఇది చేసి దాన్ని మొత్తం ఇది చేసేసి వాడు దాని మీద మళ్ళీ అచ్చు తీస్తాడు. అదేవిధంగా ఈ సోలార్ సిస్టమ్ ఏదైతే మనకు ఏర్పడిందో, ఈ సన్ అండ్ 7 సేక్రెడ్ ప్లానెట్స్, ఈ 7 సేక్రెడ్ ప్లానెట్స్ అండ్ సన్, ఇది ఈ సోలార్ సిస్టమ్ ఇలా ఏర్పడడానికి ముందు ఈ పదార్థం ఏదైతే ఉందో, ఆ పదార్థం ఇంతకు ముందు తయారైనటువంటి సోలార్ సిస్టమ్ నుంచి తీసుకొనబడింది.
with particular qualities. Mrs. Besant in her book Avataras. Our solar system is built out of matter already existing, out of matter already gifted with certain properties. దీనికి ఈ మ్యాటర్ ఏదైతే ఉందో దీనిలో ఆల్రెడీ కొన్ని క్వాలిటీస్ కానీ కొన్ని ఇదంతా కూడినటువంటి దాంతో ఇప్పుడున్నటువంటి సోలార్ సిస్టమ్ అనేటువంటి తయారై. అంటే ఉదాహరణకి పిల్లవాడు 10th క్లాస్ ఫినిష్ చేసి కాలేజీకి వచ్చాడు అనుకోండి. కాలేజీకి వచ్చినటువంటి పిల్లవాడికి అప్పుడు మళ్ళీ ఏబిసిడి నేర్పించక్కర్లేదు. వాడు ఆల్రెడీ 10th క్లాస్ దాకా వాడు చదివేసుకుని ఉన్నాడు. ఆ సబ్జెక్ట్ తోటి వాడు ఫర్దర్ సబ్జెక్ట్కి నేర్చుకోవడానికి వాడు కాలేజీకి వచ్చాడు. అని చెప్తే వీడు కొత్త న్యూ అడ్మిషన్ అంటే న్యూ అడ్మిషన్ అంటే మళ్ళీ ఏబిసిడి నేర్పించక్కర్లేదు. అలాగే ఈ సోలార్ సిస్టమ్ ఏదైతే మనకి ఏర్పడి మనం వర్తిస్తుందో ఇది ఆల్రెడీ దీనిలో కొన్ని ఇన్బోర్న్ క్వాలిటీస్ దీనిలో ఉన్నాయి. ఈ ఇన్బోర్న్ క్వాలిటీస్ అన్నటువంటి దీనిలో ఉండి దాని చేత ఈ సోలార్ సిస్టమ్ అన్నటువంటి చేయబడింది. దానికి ఈ సూర్యుడు దీని చుట్టూతో 7 సేక్రెడ్ ప్లానెట్స్ అన్నటువంటివి ఉన్నాయి. This matter, therefore, we deduce held latent certain faculties that were forced to demonstrate in a peculiar way under the law of cause and effect, as well as all else in the universe. So, ఈ సృష్టిలో ఎప్పుడైనా సరే ది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నటువంటిది ఒకటి పనిచేస్తుంది. కార్యకారణ సంబంధము అంటారు. సో ఈ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నటువంటిది వర్తించడం విషయమే మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కాన్సెప్ట్ అదే. సో లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నటువంటిది ఇప్పుడు మీరు దృష్టిలో ఉంచుకొని ఈ సోలార్ సిస్టమ్ ఈ విధముగా తయారైంది అంటే ఏమిటి, దీనికి కాజ్ పైన ఉంది, దాని యొక్క రిఫ్లెక్షనే ఈ సోలార్ సిస్టమ్ ఇప్పుడు ఇలా ఏర్పడింది. ఆ రిఫ్లెక్టింగ్ పార్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకి భూమి మీద జరుగుతున్నాయి. సో దీనికి కాజ్ పైన ఎక్కడ ఉంది, అది ఇది బేసిక్గా ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్, ఆల్ మేనిఫెస్టేషన్స్ ఈజ్ ఆఫ్ ఎ సెప్టనరీ నేచర్. సృష్టిలో ఏదైనా సరే ఒకటి ఏర్పడుతోంది అంటే దానికి సెప్టనరీ నేచర్ ఉంది. అంటే ఏదైనా సరే 7గా ఉన్నాయి సృష్టిలో ఏర్పడినటువంటి, అసలు సృష్టి 7గా వచ్చింది, దాన్నే మనం 7 లోకాలుగా చెప్తాం. సో ఇట్ ఈస్ ఆఫ్ సెప్టనరీ నేచర్ అండ్ ద సెంట్రల్ లైట్ విచ్ వీ కాల్ deity, the one ray of divinity, manifests first as triplicity and then as septenary. సో మొట్టమొదటి ఉన్నటువంటి 1 సెంట్రల్ లైట్ అన్నారు దాన్ని. అసలు మొత్తం అంటే అసలు ఇది అంటే సౌర మండలం ఇదన్నిటికీ పైన అసలు ఉన్నటువంటిది ఒకే ఒక సెంట్రల్ లైట్. దాని నుంచి ఫస్ట్ అది ఏర్పడి దాని నుంచి 3గా వచ్చింది, 3 నుంచి 7గా ఏర్పడింది. అంటే 3 నుంచి 4గా వచ్చి అప్పుడు 3, 4 కలిపితే 7. దాన్నే మనకి మెడిటేషన్స్ లో ఫ్రమ్ 1 to 3, ఫ్రమ్ 3 to 4, ఫ్రమ్ 3 and 4 to 7 అని చెప్పి ఇచ్చారు మనకి. ఏంటి, ఫస్ట్ అసలు మొత్తం ఏర్పడినటువంటి మొట్టమొదటిగా ఉన్నది ఒకే ఒక స్థితి. దాన్నే మనకి వేదంలో ఏమని చెప్తారు, సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని చెప్పిస్తాను. మొట్టమొదటి ఉన్నది సవితృ మండల మధ్యవర్తి, అంటే ఈ సౌర మండలాలు వీటన్నిటికీ కూడా కేంద్రంగా ఒకడే ఉన్నాడు. వాడి నుంచి ఈ సౌర మండలాలన్నీ కూడా దిగొచ్చి కనుక మొట్టమొదటి ఉన్నటువంటిది ఒకే ఒక వెలుగు. దాన్ని ఏమన్నారు ఇక్కడ మనం నారాయణ అన్నాం. మనం వేదంలో సవితృ మండల, సవితృ అంటే లైట్, సూర్యుడు అంటే వెలుగు. దాన్ని ఇక్కడ వీరు మనకి ఏమని చెప్తుందంటే ద డివైన్ లైట్ అన్నదాన్ని. డివైన్ అన్న పదం మీకు ఈ బుక్స్ లో ఎక్కడ వాడినా సరే యూ టేక్ ఇట్ యాజ్ అ కన్సిడరేషన్ ఆఫ్ కాస్మిక్ అని అర్థం. సో డివైన్ లైట్ అని అన్నారు మనకి. సో deity, the one ray of divinity, manifests first as triplicity. అంటే ముందు ఒకే ఒక స్థితి ఉంది, దాని నుంచి 3 స్థితులు వచ్చాయి. 3 స్థితులు ఏర్పడి ట్రిప్లిసిటీ వచ్చి and then as a septenary, the one God shines forth as God the Father, God the Son and God the Holy Spirit. And these 3 are again reflected through the 7 spirits before the throne are the 7 planetary loci. సో ఫస్ట్ ఉన్నటువంటిది ఒకే ఒక వెలుగు, దాని నుంచి 3గా వచ్చింది. దానిలో వచ్చినటువంటి 3టిని ఫస్ట్ ఏమన్నారంటే స్పిరిట్ అన్నారు. ఆ స్పిరిట్ గా చెప్పబడినటువంటి దాన్ని ఫాదర్ ఆస్పెక్ట్ అన్నారు. ఫాదర్ ఆస్పెక్ట్ నుంచి సన్ ఆస్పెక్ట్, సన్ ఆస్పెక్ట్ నుంచి హోలీ స్పిరిట్.
దీన్నే మనకి ఏమని చెప్తారంటే కనుక ఈ ముగ్గురిని మనం ఒక భౌతికమైనటువంటి అంటే ఇప్పుడు మన దీంట్లో మనకి ఈ గ్రంథాల్లో మనకి చెప్పబడేటువంటి విషయాలు ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి దాని నుంచి ఏదైనా ఒకటే. అంటే ఒక అణువుకి అదే ఫార్ములా ఉంటుంది, ఒక హ్యూమన్ బీయింగ్కి అదే ఫార్ములా ఉంటుంది మనకి. సో భౌతికమైనటువంటి పదార్థం ఒకటి ఏర్పడుతోంది అంటే దానికి ముందు ఉన్నటువంటిది ఫాదర్ ఆస్పెక్ట్, దాన్నే స్పిరిట్ అన్నాం. దానికి ఏర్పడినటువంటి భౌతికమైనటువంటి రూపం, దానికి మధ్యలో ఉన్నటువంటిది సన్ ఆస్పెక్ట్, దాన్నే సోల్ అంటాం. దాన్నే మనకి వేదంలో చెప్పబడినప్పుడు దీన్నే ఏమని చెప్తారు మనకి? ఉత్తర రూపం అని చెప్పి, పితా ఉత్తర రూపం, మాతా భూ పితోత్తర రూపం ప్రజా సంధి అని వస్తుంది. అంటే మొట్టమొదటి ఉన్నటువంటిది ఫాదర్ ఆస్పెక్ట్, దాని నుంచి వచ్చినటువంటిది మదర్ ఆస్పెక్ట్, దీని వలన ఏర్పడుతున్నటువంటిది సన్ ఆస్పెక్ట్. ఈ సన్ ఆస్పెక్ట్ నే మనం ఏమంటామంటే కనుక ఫాదర్ ఆస్పెక్ట్ ని స్పిరిట్ అని చెప్పి చెప్తారు మనకి. దాన్నే మనలో ఉన్నటువంటి అంతర్యామి తత్వము అని కూడా మనం ప్రస్తుతానికి అలా అర్థం చేసుకుందాం. అంతర్యామి తత్వం ఒకటి మనలో ఉంటుంది, తర్వాత మన దేహము, తర్వాత నేను అనేటువంటి ప్రజ్ఞ. ఇది మూడు మనలో ఏర్పడుతున్నటువంటి ఈ నేను అనేటువంటి ప్రజ్ఞ. మనం దానికి పైన ఉన్నటువంటిది ఫాదర్ ఆస్పెక్ట్, ఈ దేహం అనేటువంటిది మదర్ ఆస్పెక్ట్. దీన్ని హోలీ స్పిరిట్ అన్నారు. దాన్ని ప్రజ్ఞకి పైన ఉన్నటువంటిది అంతర్యామి తత్వం మనలో ఉన్నటువంటి దాన్ని ఫాదర్ ఆస్పెక్ట్ చెప్పారు. కనుక ఈ మూడు అన్నటువంటిది మనకి ప్రధానంగా ఏర్పడుతుంటాయి. దీస్ త్రీ ఆర్ అగైన్ రిఫ్లెక్టెడ్ త్రూ ద 7 spirits బిఫోర్ ది థ్రోన్. ఈ త్రీని మనకి 7 గా మేనిఫెస్ట్ అవుతాయి. అంటే బ్రాడ్ గా చెప్పబడినప్పుడు 3 గా చెప్తాం, కొంచెం డీటెయిల్డ్ గా చెప్పండి అంటే ఈ 3నే 7 గా చెప్తాం. అది విషయం. అవి ఏంటో మనకి నెమ్మదిగా చెప్తూ వస్తారు ఒక్కొక్కటి. సో ది 7 spirits బిఫోర్ ది థ్రోన్ ఆర్ ది 7 ప్లానెటరీ లోగై. వీటినే 7 అంటే ఉన్నటువంటిది సూర్యుడు ఒకడే, ఆయన నుంచి 7 ప్లానెటరీ లోగై అనేటువంటి ఏర్పడ్డాయి. లోగై అంటే ఏంటంటే ఇక్కడ అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి గ్రహములలో పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞ, దాన్ని లోగాస్ అంటారు. ఇండివిజువల్ గా చెప్పబడినప్పుడు లోగోస్, LOGOS అంటాం. కలిపి చెప్పబడినప్పుడు లోగై అంటారు వాటిని. కనుక ఉన్నటువంటి ఒకే ఒక్క దాని నుంచి 7గా ఇవన్నీ వచ్చాయి. కనుక ఆయన నుంచి ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆయన చుట్టూతో తిరుగుతున్నాయి బేసిక్గా. కనుక ప్లానెటరీ లోగై. ద స్టూడెంట్స్ ఆఫ్ అకల్టిజం ఆఫ్ non-Christian origin may call these beings the one ray demonstrating through the 3 major rays the 4 minor, making a divine septenary. సో ఉన్నటువంటిది ఒకటి మేజర్ రే, దాని నుంచి ఏర్పడినటువంటి 3 మేజర్ రేస్, డివైన్ రే నుంచి 3 మేజర్ రేస్ వచ్చాయి, దాని నుంచి 4 మైనర్ రేస్ వచ్చాయి. టోటల్గా ఉన్నటువంటిది 7 రేస్. ఇది RAYS రేస్. దీన్నే మనకి చెప్పబడినప్పుడు సూర్యుడికి 7 కిరణములు, 7 అన్నటువంటి సంఖ్యకి మనకి అంటే ఏదైనా సరే ఒక అపరిమితత్వంలోంచి మనకి వ్యక్తంలోకి రావడం అన్నటువంటి జరిగేటప్పుడు ఎప్పుడు కూడా 7 planes లో అది దిగి వస్తుంది. అందు గురించి మనకి 7 అనేటువంటిది సంఖ్య ఈ పురోగతి మార్గంలో వీటిలో చాలా ముఖ్యమైనటువంటిది. అందు గురించి మనకి 7 కొండలు అన్నట్టుగా చెప్తాం. 7 కొండలు, 7 లోకములు అన్నట్టు చెప్తాం. అంటే ఆ 7వ కొండకి వెళ్ళేవాడికి అంతర్యామి తత్వం. అందు గురించి 7 కొండల పైన ఆయన ఉంటాడు. 6వ కొండ పైన ఉండి ఆ పైన ఇంకో కొండ అలా లేదు, మనకి ఉన్నటువంటి 7 కొండలు ఇవి. అదనమాట. The synthetic ray which blends them all is the great love wisdom ray. అయితే వీటినన్నిటినీ కలిపి ఉంచేటువంటి అంటే ఈ 7 కూడా అంటే ఒక దండలో 7 పూలు అనుకోండి, లేదా 7 పూసలు. 7 పూసలు కలిపితే ఒక దండ అయింది. అంటే ఏదైనా సరే ఒక అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి రావడం అన్నటువంటి జరగడం అనేటువంటిది 7 steps లో జరుగుతుంది. సో ఇది ఈ విధంగా ఏర్పడటం అన్నటువంటిది అంతా కూడా ఒక లింకప్ గా ఇదంతా ఏర్పడుతుంది. ఆ లింకప్ గా ఉన్నటువంటి తత్వాన్ని ఏమన్నారంటే లవ్, దాన్ని ప్రేమ. ఈ లవ్ అనేటువంటి రే వలన
ఈ 7 ప్లేన్స్ కూడా ఒక ప్లేన్ గా మీకు కనబడుతుంది. దీన్ని ఒక కలర్ నుంచి 7 కలర్స్ ఎలా అయితే మనకు వస్తున్నాయో, సో ఈ 7 కలర్స్ కూడా ఒకే ఒక కలర్ లోంచి 7 కలర్స్ కనబడుతుంది. దానికి 7 కలర్స్ కూడా సింథసైజ్ అయినప్పుడు దే రిఫ్లెక్ట్ యాజ్ 1 కలర్. అది ఎట్లాగో ఈ సృష్టి ఏర్పడడం ఇదంతా కూడా 7 ప్లేన్స్ లో ఏర్పడినటువంటిది ఒకే ఒక ఇదిగా మనకి కనబడుతుంది. కనుక ఆ విధంగా ఏర్పడుతూ ఉన్నటువంటి విషయం ఇదంతా కూడా. కానీ దాన్ని ఏమన్నారంటే లవ్ విజ్డమ్ రే ఫర్ వెరీలీ అండ్ ఇండీడ్ గాడ్ ఈజ్ లవ్. దీన్నే మనం ఏమని చెప్తామంటే ప్రేమమయము. అంటే ఈ ప్రేమ అన్నటువంటి దాన్నే మనకి అనేక చోట అనేక పరిభాషలుగా చెప్తారు. ఈ ఎనర్జీ అన్నటువంటిది ఏదైతే ఉందో ఈ అంటే ఒకటి ఇంకొక దానికి మధ్యలో పనిచేస్తున్నటువంటిది దీన్ని లవ్ అని చెప్పారు. ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్యలో ఉండవలసినటువంటి బాండేజ్ ఏంటంటే లవ్ ఆస్పెక్ట్. ఈ ప్రేమ అనేటువంటిది లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది మొత్తం ఈ ప్రపంచంలో ప్రతి 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో వర్తిస్తూ ఉండేటువంటి ఫోర్స్. దాన్ని కొన్ని చోట్ల కెమికల్ బాండింగ్ అన్నారు, కొన్ని చోట్ల దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నారు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు పెట్టారు. కానీ ఉన్నటువంటి విషయం ఏమిటంటే కనుక అది లవ్ ఆస్పెక్ట్ అన్నమాట. ఒక 2 అణువులు కలిసి ఒక పదార్థముగా ఒక ఇదిగా తయారవుతుంది, ఒక మాలిక్యూల్గా. ఆ 2 అణువులు ఎందుచేత కలుస్తున్నాయి అంటే దానికి బికాస్ దేర్ ఇస్ అన్ అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ దెమ్. ద అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ 2 atoms is nothing but the love aspect existing between the 2 atoms. అది తెలుసుకోవడానికి ఇంకా మనకి సైన్స్ కి ఇంకా అడ్వాన్స్ అవ్వాలి. దాన్ని లవ్ అని ఒప్పుకోవడానికి ఇంకా సైన్స్ కి చాలా టైం పడుతుంది. ఎందుకంటే కనుక ఎలిమెంట్స్ లో లైఫ్ అన్నటువంటిది ఇంకా గుర్తించేటువంటి స్థితిలో ప్రస్తుతం సైన్స్ లేదు. మనకి ఫస్ట్ అసలు ఫండమెంటల్ గా మనకి సబ్జెక్టు క్లాసుల్లో స్టార్ట్ అయ్యేదే మనకి అసలు బేసిక్ ఫస్ట్ లెసనే మనకి రాంగ్ గా స్టార్ట్ అవుతుంది. లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ గా మనకి క్లాసిఫై చేస్తారు సబ్జెక్ట్స్ ఉన్నటువంటి థింగ్స్ అన్నిటిని. లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ గా ఎప్పుడు ఉండదు. నాన్ లివింగ్ థింగ్ అన్నది ఉందంటే అసలు దాని గురించి అసలు దానికి ఎగ్జిస్టెన్స్ ఎలా పాసిబిలిటీ ఉంటుంది? కాన్షియస్నెస్ అన్నటువంటిది నాన్ లివింగ్ గా ఉంది అంటే అసలు అందులో కాన్షియస్నెస్ లేదు. లేనటువంటిది ఎగ్జిస్ట్ ఎలా అవుతుంది? అసలు మనిషి చనిపోయి ఉన్నాడు అన్నటువంటి వాడిని లెక్కలోకి తీసుకోరు కదా. ఎట్లయితే తీసుకోరు, అలాగే నాన్ లివింగ్ థింగ్ అన్నటువంటిది ఒకళ్ళు ఉండుంటే దాన్ని అసలు లెక్కలోకి తీసుకునేవారు కాదు. నాన్ లివింగ్ థింగ్స్ అన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఏమీ లేవు, అన్ని కూడా లివింగ్ థింగ్సే. కాకపోతే వాటిల్లో ప్రజ్ఞ అనేటువంటిది స్లీపీ స్టేట్లో ఉంది. వాటిల్లో కూడా ప్రజ్ఞ ఉంది, కానీ మనం చూసేటువంటి ఖనిజములు అన్నిట్లో కూడా ప్రజ్ఞ ఉంది. మనలో ఎటువంటి ప్రజ్ఞ అయితే ఉందో అందులో కూడా అదే రకమైనటువంటి ప్రజ్ఞ ఉంది. కాకపోతే అందులో ప్రజ్ఞ నిద్రాణ స్థితిలో ఉంది. ఉదాహరణకి మన ఇంట్లో పెద్ద ఆయన పడుకుని ఉన్నారనుకోండి, తాతగారు పడుకుని ఉన్నారంటే ఆయన లెక్క పెట్టుకోమా. ఇంట్లో ఎంతమంది అంటే ఆయన కూడా లెక్క పెట్టి చెప్తాం మనం. కాకపోతే ఆయన ప్రస్తుతం నిద్రపోతున్నారు, అదేపైతే లేస్తారు ఆయన. అది ఎట్లాగో కాన్షియస్నెస్ అన్నటువంటిది ప్రతి అణువులోనూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఆ బాండేజ్ అన్నటువంటిది ఫామ్ అవడానికి అది హెల్ప్ చేస్తుంది. ఆ బాండేజ్ అన్నటువంటిది ఫామ్ అయ్యి ఒక పదార్థం అన్నటువంటి తయారవుతుంది. ఆ పదార్థం ద్వారా కొన్ని ప్రాపర్టీస్ అన్నటువంటిది అది ఎగ్జిబిట్ చేస్తుంది. ఇవన్నీ చేస్తుంది కదా. మరి అది ఒకవేళ నాన్ లివింగ్ థింగ్ అయితే అది ఎలా ఎగ్జిబిట్ చేయగలదు? దీన్ని ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదానికి కూడా కొన్ని ప్రాపర్టీస్ అన్నటువంటి ఎగ్జిబిట్ అవుతున్నాయి కదా. కనుక ఎప్పుడైతే దాని ప్రాపర్టీస్ అన్నటువంటి ఎగ్జిబిట్ అవుతున్నాయో అది నాన్ లివింగ్ గా మనం కన్సిడర్ చేయడం అన్నటువంటి చదువుతాం. కనుక ప్రతిది కూడా ఎగ్జిస్ట్ అవుతున్నది. దాన్ని ఏమన్నారంటే లవ్ ఆస్పెక్ట్ అని చెప్పారు. గాడ్ ఈజ్ లవ్ అన్నారు దాన్ని. దిస్ రే ఈజ్ ద ఇండిగో రే అండ్ ఈజ్ ద బ్లెండింగ్ రే. దాన్ని ఏమన్నారంటే బ్లెండింగ్ రే అన్నారు. It is the one which will, at the end of the greater cycle, absorb the others in the achievement of synthetic perfection. At the end of the greater cycle, ఈ లవ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఏం చేస్తుందంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అన్నటువంటిది ఒక లా ఉంది సృష్టిలో. ఈ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అన్నటువంటి లా అన్నటువంటిది వర్తిస్తున్నప్పుడు ఇది మొత్తం అందులోకి తీసేసుకుంటుంది అన్నమాట. మనకి ఒకటి వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా ఎందులోకి వచ్చేసాయి, ఇవన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతాయి.
అదంతా వెళ్ళిపోవడం అనేటువంటిది ఏంటంటే ఇదంతా దానిలోకి ఇమిడి చేసుకోవడం. దీన్ని మనకి ఉదాహరణకి మనకు ఒక బొమ్మ ఉండేది చిన్నప్పుడు, ఇప్పుడు ఉందో లేదండి, అందులో ఏదో రాజుగారి బొమ్మలా ఉంటుంది. అదో బొమ్మ విప్పితే అందులో ఇంకో రాజుగారు ఉంటారు, అందులో బొమ్మ విప్పితే ఇంకో రాజుగారు వస్తారు, అలా మొత్తం 7 రాజుగారులు వస్తారు అన్నమాట. మళ్ళీ అవన్నీ తీసేసి ఇందులో ఒక దాంట్లో పెట్టేస్తే అవన్నీ ఒకటిగా అయిపోతాయి. సో ఈ సృష్టి అంతా కూడా ఒకే ఒక్క దానిలో నుంచి 7గా వచ్చింది. మళ్ళీ ఇదంతా వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు 7 అన్ని ఈ 7 ప్లేన్స్ కూడా ఒకే ఒక్క దానిలోకి వెళ్ళిపోయి అది అబ్జర్వ్ అయిపోతుంది. ఇది సృష్టిలో ఉంటున్నటువంటి రహస్యం ఇది. It is this aspect that of the form builder that makes this solar system of ours the most concrete of the 3 major systems. The love or wisdom aspect demonstrates through the building of the form, for God is love, and in that God of love we live and move and have our being. So ఈ మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఈ ఫోర్స్ అన్నటువంటిది ఒకటి వర్తిస్తుంది సృష్టిలో. ఈ ఫోర్స్ అన్నటువంటి దాన్నే లవ్ ఆస్పెక్ట్ గా చెప్తాం. సృష్టిలో ఇదంతా కూడా ఒకే ఒక చైతన్యము అని అంటాం. దాన్ని మనం ఏమంటాం? విష్ణు తత్వము అంటాం. విష్ణువు అంటే స్థితికారకుడు. మనకు అలా చెప్పుకున్నప్పుడు విష్ణు అంటే ది లవ్ ఆస్పెక్ట్ అన్నమాట. సృష్టిలో ఉన్నటువంటి లవ్ ఆస్పెక్ట్ ని విష్ణువు అని చెప్తాం. కనుక ఆ లవ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఈ ప్రపంచంలో ఇదంతా నిండి ఉన్నటువంటి దాన్ని ఫోర్స్ అన్నారు. ఆ ఫోర్స్ లో పనిచేస్తున్నటువంటి క్వాలిటీ ఏంటంటే లవ్ ఆస్పెక్ట్. సో ఈ లవ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది పనిచేస్తుండడం వలన ఈ సృష్టిలో ఒకళ్ళు ఇంకొకళ్ళతోటి కలవటం, ఒక పని అన్నటువంటిది జరగబడటం, సృష్టిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్ణయింపబడటం, ఇదంతా కూడా జరుగుతుంది. సో సృష్టి ఇదంతా కూడా ఒకే ఒక ఫోర్స్ లేదా ఎనర్జీ లేదా దాన్ని లవ్ అన్నారు. దాని చేతి ఇదంతా కూడా చేయబడింది. దాన్ని మనం దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పుకున్నప్పుడు దాన్ని 7 rays గా చెప్తారు. సో దట్ ఈస్ ది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే the 7 planes of divine manifestation are the 7 major planes of our system, or but the 7 subplanes of the lowest cosmic plane. ఉన్నటువంటి మనకి ఏవైతే 7 planes ఏవైతే ఉన్నాయో ఈ 7 planes కూడా కాస్మిక్ ప్లేన్ లో ఉన్నటువంటి లోవెస్ట్ ప్లేన్. అంటే ఏమిటి? ఈ సవితృ మండల మధ్యవర్తి అని ఇందాక చెప్పుకున్నాం కదండి, ఆయన దగ్గర 7 planes ఉన్నాయి. ఆ 7 planes లో లోయెస్ట్ ప్లేన్ ని కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అంటారు. సో ఈ 7 planes కి 7 నేమ్స్ ఉన్నాయి. సో లోయెస్ట్ ప్లేన్ అంటే నెంబర్ 7, దట్ ఈస్ ఫిజికల్ ప్లేన్. అది సో ఆ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అన్నటువంటిది 7th ప్లేన్ కాస్మిక్ ప్లేన్ లో. దానిలో మళ్ళీ 7 భాగములుగా ఉన్నాయి. ఆ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ ఈజ్ అగైన్ ఫర్దర్ డివైడెడ్ టు 7. ఆ ఫర్దర్ డివిజన్ అయినటువంటి 7 planes లో నుంచి మన సోలార్ సిస్టమ్ అన్నటువంటిది ఏర్పడింది. సో ఈ 7-7-7గా వస్తుంది. సో ఈ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో ఉన్నటువంటి 7th ప్లేన్ అది, దానిలో ఉన్నటువంటి 7 planes మనకి ఏర్పడినటువంటి సోలార్ సిస్టమ్ ఇదంతా కూడా. The 7 planes of the divine manifestation are the 7 major planes of our system, or but the 7 subplanes of the lowest cosmic plane. The 7 rays of which we hear so much and which hold so much of interest and of mystery are likewise but the 7 sub-rays of one cosmic ray. ఇవన్నీ కూడా ఒక రే నుంచి 7గా ఏర్పడినటువంటిది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి పాయింట్ అది. సో ఒకే ఒక రేలో నుంచి ఇవి 7గా వచ్చాయి. అలాగే the 12 creative hierarchies are themselves but subsidiary branches of one cosmic hierarchy. మనకి ఈ హైరార్కీస్ అన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు. వాళ్ళు 12 అంటే పరంపర అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. ఈ పరంపరలో 12గా ఉన్నారు వాళ్ళు. ఈ పరంపరలో సృష్టిలో ఈ 12 పరంపరలు ఉన్నాయి. ఈ 12 పరంపర అంటే ఈ హైరార్కీస్, ఈ 12 కూడా ఒకే ఒక హైరార్కీలో ఈ 12 మంది భాగముగా వర్తిస్తున్నారు. అంటే ఈ సోలార్ సిస్టమ్ ఇదంతా ఏర్పడటం, ఇదంతా ఈ విధంగా వర్తింపబడటం, ఇదంతా కూడా దేని నుంచి వచ్చిందంటే ఈ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో నుంచి
వచ్చినటువంటి 7 ప్లేన్సే మనకి ఇక్కడ ఏర్పడినటువంటి ఈ సౌరమండలంలో ఉన్నటువంటి 7 ప్లేన్స్. మనకు సౌరమండలంలో ఏర్పడినట్టు 7 ప్లేన్స్ గురించి మనం స్లోగా చెప్పుకుంటూ వస్తాం. సో అది తర్వాత ఏమో ఈ రకంగా జీవుల్ని కానీ ఈ రకంగా ఈ సౌరమండలాన్ని ఇదంతా నడిపింపబడుతూ ఉన్నటువంటి కారణంగా ఉంటున్నటువంటి వాళ్ళు 12 మంది హైరార్కీస్ ఉన్నారు. ఈ 12 మంది హైరార్కీస్ వలన ఈ సౌరమండలం ఇదంతా కూడా చక్కగా ఒక పురోగతిగా ఇది ప్రయాణిస్తుంది. సో ఈ 12 హైరార్కీస్లో ఒక హైరార్కీ ఒక్కొక్క బ్రాంచ్గా వీళ్ళు వర్తిస్తుంటారు. ఉదాహరణకి ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి వాడికి సైన్స్ అంటే ఒకటే బుక్ ఉంటుంది. అదే వాడు 10th డిగ్రీకో ఇంటర్కో వచ్చేటికి వాడికి సైన్స్ అంటే ఒక 3-4 చాప్టర్స్ వచ్చేస్తాయి. అంటే ఏంటి 3-4 సబ్జెక్ట్స్. ఒకటి ఫిజిక్స్ అంటాడు, ఇంకోటి కెమిస్ట్రీ అంటాడు, ఇంకోటి బాటనీ అంటాడు, ఇంకోటి జువాలజీ అంటాడు. తర్వాత వాటికి వెళ్ళేవాడికి ఇంకా దానిలో ఫర్దర్గా టీచ్ చేసేవాళ్ళు బాటనీకి ఆ పార్ట్ ఒక టీచర్ టీచ్ చేస్తే ఇంకో పార్ట్ ఇంకో టీచర్ టీచ్ చేయడం. అంటే దాని వేరు ఇది వేరు. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటారు, ఇంకోటి అంటారు. ఇలా విభజన అనేటువంటిది వచ్చేస్తుంది. వెర్టిబ్రేట్స్, జువాలజీ, ఇలా అంటే ఈ హైరార్కీస్ అనేటువంటి వాళ్ళు అనేక మంది భూమి మీద వర్తిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ సౌరమండలాన్ని బేసిక్గా ఈ సౌరమండలం అంతా కూడా ఏ ప్లేన్స్ నుంచి అయితే వచ్చి అది ఏ ప్లేన్స్ కి అది పురోగతి సాధించుకోవాలో దాని విధముగా నడిచేటట్టుగా వీళ్ళందరూ కూడా దోహదపడుతూ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు 12 హైరార్కీస్. వీళ్ళందరూ కూడా ఒకే ఒక హైరార్కీలో ఉన్నటువంటి 12. ఆ వివరాలన్నీ కూడా మనం భవిష్యత్తులో చెప్పుకుంటాం. దే ఫార్మ్ బట్ వన్ కార్డ్ ఇన్ ద కాస్మిక్ సింఫోనీ. సో ఇవన్నీ కూడా ఒకే ఒక దాని నుంచి వచ్చి అనేకమైనటువంటిగా 7గా ఏర్పడి మళ్ళీ 7 కూడా మళ్ళా ఒకే ఒక దానిలోకి వెళ్ళిపోబడటం. ఈ 7 అన్నటువంటిది ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా కాస్మిక్ ప్లేన్ లో 7 ఉన్నాయి. ఈ 7 కూడా 7 పేర్లు ఉన్నాయి వాటికి. ఆ వివరాలు మనం రేపు చెప్పుకుంటాం నెక్స్ట్ క్లాస్లో. అందులో లోయెస్ట్ ప్లేన్ని ఫిజికల్ ప్లేన్ అంటారు. వీటి పేర్లు ఏమిటంటే ఒకటి ఫస్ట్ లోయెస్ట్ ప్లేన్ని ఫిజికల్ ప్లేన్ అంటారు, నెక్స్ట్ ప్లేన్ని ఆస్ట్రల్ ప్లేన్, థర్డ్ దాన్ని మెంటల్ ప్లేన్ అంటారు. ఈ మెంటల్ ప్లేన్లో 2 సబ్ డివిజన్స్ ఉంటాయి, లోవర్ మెంటల్ అండ్ హయ్యర్ మెంటల్ ప్లేన్ అంటాం. దానికి పైన ఉన్నటువంటిది బుద్ధిక్ ప్లేన్ అంటాం, దానికి పైన ఉన్నటువంటిది ఆత్మిక్, దానికి పైన ఉన్నటువంటిది మొనాడిక్, దానికి పైన ఉన్నటువంటిది ఆడిక్ అంటాం. ఇవి 7 ప్లేన్స్ మొత్తం. సో ఈ ప్లేన్స్ లో కాస్మిక్ యొక్క లోవెస్ట్ ప్లేన్ అంటే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్. అంటే మొత్తం ఈ సౌరమండలాలు ఎప్పుడు ఎక్కడ ఏవి తయారైనా సరే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో తయారై అవి ముందుకు వస్తుంది. సో అలా మన సౌరమండలం కూడా కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో ఉన్నటువంటి 7 సబ్ ప్లేన్స్ లో నుంచి తయారై వచ్చినటువంటి విషయం. The reader is also asked to remember and weigh certain ideas prior to taking up the subject study of initiation. Due to the extreme complexity of the matter, it is an utter impossibility for us to do more than get a general idea of the scheme. ఇది కొంచెం ఆయనే చెప్తున్నారు. ఇది కొంచెం కాంప్లెక్స్ గా ఉండేటువంటి సబ్జెక్టు. దాని గురించి ఏదో మీకు కొద్దిగా అయినా సరే ఇంట్రడక్షన్ చెప్పకపోతే మనం సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవ్వలేము. సో ఇనిషియేషన్ అంటే దేనిలోకి ఇనిషియేషన్, ఏమిటి ఇనిషియేషన్ అంటే అవన్నీ మనకు తెలుసుకోవాలంటే అసలు బేసిక్ అసలు ఈ స్ట్రక్చర్ అది ఎలా ఏర్పడింది, అసలు ఈ సౌరమండలం ఎలా ఏర్పడింది, ఈ సౌరమండలంలో మన పాత్ర ఎంతవరకు ఉంది, ఏమిటి ఇది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇనిషియేషన్ అంటే ఏమిటి. స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలి. మనకి స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలంటే మీకు స్కూల్లో ఏం చెప్తారు, అసలు ఈ స్కూల్ అనేటువంటిది ఎలా తయారైంది, దీనిలో ఉండేటువంటి టైమింగ్స్ ఏమి ఉంటాయి, దీనిలో ఎట్లా బోధన ఉంటుంది, ఎలా మనకి డిసిప్లిన్స్ ఇవన్నీ ఉంటాయి, ఆ విషయాలన్నీ చెప్పి అప్పుడు అడ్మిషన్కి నువ్వు రెడీనా, ఇదిగో ఎంట్రన్స్ టెస్ట్ ఇది, ఇట్లా రాయమ్మా, ఇలా పరీక్ష రాయి, ఇవన్నీ మనకు ఫర్దర్గా చెప్పుకుంటూ వస్తారు. సో అందులో భాగంగా that the average man is at fully conscious only on the physical plane. So mana due to the extreme general idea of the scheme, hence the futility of dogmatism, we can do no more than sense a fraction of some wonderful whole utterly beyond the reach of our consciousness. Utterly beyond the reach of our consciousness అంటే నిజానికి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అనేటువంటి పదం మనం వాడుకుంటున్నాం, కానీ ఆ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ విషయాలు ఇవన్నీ కూడా మనకి బోధపడాలంటే చాలా మనం అంతర్గా చాలా వెళ్ళిపోవాలి అవన్నీ. అప్పుడు ఇవన్నీ మనకి పూర్తిగా అవగాహనలోకి వచ్చేటువంటి విషయాలు. కనుక
అంటే నిజానికి అవగాహన అన్నటువంటి వర్డ్ కూడా తప్పు. ఎందుకంటే అవగాహన అన్నటువంటిది మనం మన యొక్క మైండ్ తోటి మనం చేసుకునేటువంటి విషయం. కనుక ఇక్కడ అవగాహన అన్నటువంటిదిగా కాకుండా అది మన ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి ప్లేన్లోకి మనం వెళ్ళినప్పుడు మనకి బోధపడేటువంటి విషయం. కనుక ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ ఎ హోల్ దట్ ది హైయెస్ట్ ఏంజల్ ఆర్ పర్ఫెక్టెడ్ బీయింగ్ ఈజ్ బట్ బిగినింగ్ టు రియలైజ్ వాట్ వి రికగ్నైజ్ ది ఫ్యాక్ట్స్. సో మనం ఒక పర్ఫెక్టెడ్ బీయింగ్గా తయారవ్వాలి. ఒక పర్ఫెక్టెడ్ బీయింగ్గా తయారైనప్పుడు అప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయాలు అవును కరెక్టే, ఇది ఇలా అన్నటువంటిది అంతా కూడా మనం ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంటే మనం అంటే అది మనకి ఒక పర్ఫెక్టెడ్ బీయింగ్గా మనం తయారై వెళుతూ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి చక్కగా తెలియబడేటువంటి విషయాలు ఇవన్నీ. ఒక పర్ఫెక్టెడ్ బీయింగ్గా మనం తయారయ్యేటట్టుగా మనం చూసుకోవాలి మనం ఇలాంటి విషయాలు. ఎందుకంటే మనం మామూలుగా ఒక యావరేజ్ మ్యాన్ అనేటువంటి వాడికి ఏంటంటే ఫిజికల్ ప్లేన్కి సంబంధించింది ఏదో ఇదిగోండి ఇది ఇక్కడ కొంటే 2 రూపాయలు తక్కువ, అక్కడ కొంటే 50 రూపాయలు ఎక్కువ, ఇలాంటి విషయాలు అంతా ఫిజికల్ ప్లేన్కి సంబంధించినది. అంతవరకు మనకి జ్ఞానం బాగానే ఉంది. దానికన్నా కొంచెం పైన ఉన్నటువంటిది ఇందా చెప్పుకున్నాం కదా, అది సెకండ్ ప్లేన్, దాన్ని ఆస్ట్రల్ ప్లేన్ అన్నారు. ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి వాడికి ఇంకొంచెం దాని గురించి కొద్దిగా ఇంకాస్త వివరణగా, అంటే ఇక్కడ కొన్నా అక్కడ కొన్నా తేడా ఉంది కానివ్వండి, దీంట్లో అయితే కనుక మనకి వస్తువు మన్నికి ఎక్కువ ఉందండి అన్నటువంటి విషయం తెలుస్తుంది ఆస్ట్రల్ ప్లేన్. ఇంకాస్త మెంటల్ ప్లేన్ అంటే ఇంకా కొంచెం పైకి ఉంటాడు ఇది, అంతే. మామూలుగా జీవులందరూ కూడా ఈ 2 to 3 ప్లేన్స్ లోనే వాళ్ళ యొక్క లైఫ్ అన్నటువంటిది అలా వెళ్ళిపోతుంటాయి. కొన్ని జన్మలు లోవర్ మెంటల్ ప్లేన్ లో ఉండిపోతారు అంతే. అంటే కాస్త ఇంకాస్త దాని గురించి ఇది దీంట్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏమిటి, దానిలో ఉండేటువంటి క్వాలిటీస్ ఏమిటి, మనం ఎక్కడ ఈ టేబుల్ రికార్డర్ కొంటే బాగుంటుంది, లేదా ఎక్కడ మనం ల్యాప్టాప్ కొంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా ఇంకొంచెం తెలుసుకున్నటువంటి అంతే. దీంతో ఒక లోవర్ మైండ్ లెవెల్లోకి ఇవన్నీ కూడా మనకు అయిపోతాయి. సో మనం ఏదో బాగానే లైఫ్ మనది బాగా సాగింది, మనం బాగానే చేసుకుంటూ వచ్చాం, లైఫ్లో అన్నీ కూడా మనం క్రమమైనటువంటి పద్ధతిలో ఇవన్నీ కూడా మనకి అందేటువంటి విషయాలన్నీ కూడా లోవర్ మైండ్కి అయిపోతాయి. కానీ ఇప్పుడు చెప్పేటువంటి సబ్జెక్ట్ దీని నుంచి పైకి కట్టేటువంటి ప్లేన్స్లో ఉన్నటువంటి విషయాలు మనకి తెలియబడేటువంటి విషయాలు కాబట్టి, చెప్పబడుతున్నటువంటి విషయాలు కాబట్టి, వీటి నుంచి పైకి ఎగబాకుట అన్నటువంటి విషయాలు మనకి చెప్తూ వస్తున్నారు. కాబట్టి మనం కాస్త పర్ఫెక్టెడ్ బీయింగ్కి తగ్గట్టుగా మనం మన యొక్క సర్దుబాటు అనేటట్టు మనం చేసుకుంటూ ముందుకు వెళుతుంటే ఈ విషయాలు మనకి తెలియబడుతుంటాయి. మెంటల్ ప్లేన్, ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ హిస్ కాంప్రహెన్షన్ ఆఫ్ కాస్మిక్ డేటా కెన్ బి బట్ రూడిమెంటరీ. సో ఈ విధంగా మనకి సబ్జెక్ట్ అన్నటువంటిది ముందుకు వెళుతుంటుంది. కనుక ఈ విధంగా మనం ఫర్దర్ క్లాసెస్ అన్నటువంటి దీని మీద ఇంకొక ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. అది అయిన తర్వాత మనం యాక్చువల్గా ఇనిషియేషన్ అంటే ఏమిటి అన్నటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ ముందుకు వస్తాం. మనకి ఈరోజు క్లాస్ ఇంతటితో సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.